ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర వచ్చిన హయ్యెస్ట్ చందా అంటే ఎంత వచ్చింది? మనకు వినాయకునికి మనం హ్యాండ్ లోన్ తీసుకొస్తాం ఫస్ట్ రెడీ చేయడానికి. ఓకే, రెడీ చేయడానికి హ్యాండ్ లోన్ తీసుకొస్తాం. ఓకే. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది. లాస్ట్ టైం ఎపిటోమ్ కంపెనీ వాళ్ళు ఒక 20 లక్షలు ఇచ్చారు. సునీల్ అంటే ఆయన మనకు 5 లక్షలు చిల్లర ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత మెగా ఇంజనీరింగ్స్ వాళ్ళు 7 lakhs రూపీస్ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు 12 lakhs ఏదో ఉన్నది, మట్టికి 4,80,000 ఒకటి ఇచ్చారు, మళ్ళీ 7 lakhs ఏదో ఇచ్చారనమాట. అయితే వీళ్ళు తర్వాత ఒక బైక్ పెట్టిండి, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. హయ్యెస్ట్ చందా మాకంటే 1,58,000 రూపాయలు మధ్యచంద్ర రవిచంద్ర అనే ఉన్నారు. ఆయన గాయత్రి గణేష్ ఆయన ఇచ్చారు. దానికంటే ఎక్కువ అంటే దానం నాగేందర్ గారు ఇంతకుముందు ఇస్తుండే, మనకు మా నాన్న ఉన్న టైంలో ఇస్తుండే 1,00,000-2 లక్షలు కూడా ఇస్తుండే. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆయన ఏంటంటే ఆయన ఎవరో ఒకరి దగ్గర చెప్పి మాకు చందాలు ఇప్పిస్తారు అనమాట. మా నోటీసులు ఉన్నంత వరకు దానం నాగేందర్ గారు ఫస్ట్, తర్వాత మాకు మా ఇన్ని సంవత్సరం ఉన్న రోజులు ప్రతి విషయంలో మన పి జనార్దన్ గారు మా నాన్నగారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ అబ్బాయి జూబ్లీస్ ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే ఉండే ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ సోదరి విజయారెడ్డి గారు కూడా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట. ఆయన జనార్దన్ రెడ్డి గారు ఉన్న అన్ని రోజులు మా నాన్నగారు ఎంబడి ఉండే. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మేము ఎనీ టైం ఫోన్ చేసినా ఆయన మాకు అన్ని విషయాలలో సపోర్ట్ ఉంటారు. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఎక్కువ నేను లైక్ చేస్తాను. అంటే యాక్చువల్లీ మాకేందంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఏ విషయం ఉన్నా ఫస్ట్ మేము బాలకుమార్ అన్నకి చెప్తాం. ఓకే, అంటే ఫస్ట్ మా బావగారు, మా అక్కయ్య, తర్వాత బాలకుమార్ అన్న గారు ఫ్యామిలీలో ఆయన లిస్ట్లో వస్తారనమాట. సో ఆ గణేశం విషయంలో వస్తే వీళ్ళు చెప్పుకోవచ్చు. 1-2 సార్లు మాకు ఒక హుండీలో కూడా 500 కట్టలు కూడా వచ్చాయి. ఒకసారి 2,000 కట్ట కూడా అప్పుడు ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందనమాట. అది ఎవరు అజ్ఞాత వ్యక్తి, కానీ ఎప్పుడు బంగారం అనేది ఎప్పుడు రాలేదు. వెండి మాత్రం చాలా మంది ఇస్తారు. ఓకే, వెండి కళ్ళు, వెండి కాలు ఇస్తారు. ఈ వినాయకుని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అంటే మేజర్గా ఏంటంటే ఏ పొలిటీషియన్ దగ్గరికి మేము అడగం, ఎవరికి డబ్బులు అడగం. అదేవిధంగా మేము చెప్పాము, అదే ఒక దానం నాగేందర్, అది ఇంకోటి అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉంటే, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా మాకు ఏ విషయాలలో కూడా అన్ని విషయాలలో ఆయన మేము ఎన్ని టైం కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇట్లా ఒక్కొక్కరు చాలా మంది ఉన్నారు. మా నాన్నగారికి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గారు ఉండే, మినిస్టర్ కూడా అయింది, ఆయన పేరు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అని. ఆయన కూడా మా నాన్నగారు బాగా క్లోజ్. కానీ మేము ఎవరి దగ్గర పోయి మాత్రం ఒకటి ఇక్కడ వచ్చే 100% చెప్తున్నా. అయితే దీనిలో పెద్దగా చెప్పిన ఒక పవన్ గారు అన్నారు, ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు. HDFC బ్యాంక్ మేనేజర్, వాళ్ళ బ్రదర్ అనమాట. దాని తర్వాత ఒక ఆయన ఇద్దరు, ఆయన పేరు నాగేశ్వర గారు ఉండే, 1 లక్ష రూపాయలు ఇస్తుండే. ఆయన తగ్గించి 25,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ టైం ఒక భక్తురాలు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మళ్ళీనేమో అది మన ఎంపీ పోటీ చేసిండు, మెదక్ ఎంపీ పోటీ చేశారు ఆయన, మా ముదిరాజ్ అయిన ఒక ఎంపీ పోటీ చేశారు. నీల మధు గారు, ఆయన ఒక 50,000 ఇస్తారు. లాస్ట్ టైం ఇంకొక భక్తుడు, నేను ఆయన నెంబర్ సేవ్ చేసుకున్న, పేరు గుర్తులేదు, 50,000. ఇట్లా చెప్పుకోదక్క 4-5 భక్తులే మనకు. నేను 3 లక్ష రూపాయలు ఇస్తాను, 100% నేను చెప్తున్నాను. 3 భక్తులు 1 లక్ష రూపాయలు ఇస్తారు. మధ్యరాజు రవిచంద్ర 1 లక్ష రూపాయలు ఇచ్చారు. లాస్ట్ టైం మాకేలా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఒక 50,000, ఒక 3-4 ఇస్తారు. మిగతా 100% ప్యూర్గా ఏంటంటే లాస్ట్ టైం మోహిత్ అగర్వాల్ అనుకోరు, ఆయన కూడా 50,000 ఫస్ట్ ఇచ్చారు. పూల కోసం కూడా 50,000 ఇచ్చారు మోహిత్ అగర్వాల్ అని. మిగతా అక్కడ వచ్చి హుండీలో వచ్చే డబ్బు వల్ల మనం ఇంత పెద్ద వినాయకుడిని రెడీ చేస్తాం అనమాట. ఇంకో కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, మేము గుర్తు చేసుకోవాల్సిందంటే, వినాయకుడికి ట్రాలీ ఇచ్చేస్తున్నాడు మన వెంకటరత్నం గారు అని, విజయవాడ అనమాట, శ్రీధర్ బాబు వాళ్ళ కొడుకు. వెంకటరత్నం గారు మొన్ననే ఆయన స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత హైదరాబాద్లో మెగా ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా ఈ టైంలో గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు వీరభద్ర ట్రావెల్స్ వాళ్ళు ఇస్తుండే 1 లక్ష రూపాయలు ఇస్తుండే అని విన్నా, నాకు కూడా తెలియదు. ఆయన 2-3 సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వట్లేదు, కానీ మేము ఆయనది బోర్డు పెడతా ఉందాం అనమాట, వీరభద్ర ట్రావెల్స్ వాళ్ళు. ఓకే, అట్లా చెప్పుకోదగ్గ వాళ్ళైతే ఈ ఒక లేడీ లాస్ట్ టైం వచ్చింది, ఆమె వీళ్ళిద్దరండి. ఎవరెవరైతే చందాలు ఇచ్చారో మీరు పేరున వారిని అందరినీ తలుచుకున్నారు ఈ సందర్భంగా.